హలో అండి, అందరికీ నమస్తే. సో చీమల గురించి మనం పార్ట్ 1లో చూసాం కదా. ఒక చీమ కోసం 21,000 ఖర్చు పెడుతున్నారంటే నిజంగా అది సరదాగా ఉంటుందా అనేది ఒక పాయింట్. కానీ దీని వెనక కోట్ల రూపాయల ఫార్మా బిజినెస్ ఉంది. సైంటిస్టులు ఈ చీమలతో ఏం చేస్తారో తెలిసిందా? మీరు ఖచ్చితంగా ఇది వింటే షాక్ అవుతారు. అసలు ఏమై ఉంటుందంటే, న్యాచురల్ యాంటీబయాటిక్స్ మన బాడీలో ఉంటాయి. అయితే ఈ హార్వెస్టర్ చీమలు వాటిని అవి కాపాడుకోవడానికి కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయంట. కొత్త రకం యాంటీబయాటిక్ మందులు తయారు చేయాలంటే ఫార్మా కంపెనీస్ ఈ చీమల మీద రహస్యంగా పరిశోధనలు చేస్తున్నాయన్నమాట. అంతేకాదు, విత్తనాలను నిల్వ చేసే సామర్థ్యం వీటికి ఉంది. అంటే ఏంటో తెలుసా? ఈ చీమలు ఏం చేస్తాయి అంటే, విత్తనాలన్నీ సేకరించి భూమి లోపల కొన్ని సంవత్సరాల పాటు నిల్వ చేస్తాయంట. అంటే అవి కుళ్ళిపోకుండా ఉండే టెక్నిక్ వీటి దగ్గర ఉన్నాయన్నమాట. ఒకవేళ దాన్ని డీకోడ్ చేస్తే అగ్రికల్చర్ రంగంలోనే ఒక విప్లవం అవుతుంది కదా, బయోపైరసీ. అందుకే దీన్ని ఒక దేశ సంపదను దొంగిలించడం, లేకపోతే బయోపైరసీ అని అంటున్నారు. ఒకసారి ఈ చీమల నుంచి కనుక పేటెంట్ హక్కులు పొందారా అనుకోండి, ఆ కంపెనీలు కొన్ని కోట్లు సంపాదించవచ్చు. చూశారు కదా, మనం చిన్నవే కదా అని చూసే చీమల వెనక ఇంటర్నేషనల్ లెవెల్లో మెడికల్ మాఫియా, సైన్స్ మిస్టరీస్ ఉన్నాయి. అందుకే వీటిని స్మగ్లింగ్ని అడ్డుకోవాలి అని ప్రపంచ దేశాలు ట్రై చేస్తున్నాయి. ఇది ఒక సవాల్ లాంటిది. సో ఎలా అనిపించింది ఇన్ఫర్మేషన్? నచ్చిందా? కామెంట్ బిలో ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటా.